ఇదే కార్యాలయంలో ఇంచుమించు ఇదే టయానికి నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు, రాజంపేట రూరల్ అధ్యక్షుడు గన్నెట్ సుబ్బనరసయ్య నాయుడు గారు ఏదైతే మీ మీద అభియోగాలు మోపారో, ఏమైతే ఆయన మీ గురించి మాట్లాడారో, మిమ్మల్ని రాజీనామా చేయమని అనడంతో పాటు ఏ కామెంట్స్ అయితే ఆయన చేశారో అది ఒక ప్రతిపక్ష పార్టీగా, అంటే వైసీపీ పార్టీలో అమర్నాథ్ రెడ్డి ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ పరంగా మేము స్పందించాలి కాబట్టి, ఎందుకంటే మేమేమి ఇన్వెస్టిగేషన్ చేయట్లా, తెలుగుదేశం పార్టీ ఏమి ఇన్వెస్టిగేషన్ చేయట్లా, చేస్తున్నది గవర్నమెంట్లో ఉన్న సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్పందించాలి కాబట్టి మా రూరల్ అధ్యక్షుడు గన్నెట్ సుబ్బనరసయ్య నాయుడు మిమ్మల్ని రాజీనామా చేయమని కోరడం తప్ప అడిగాం. దాని మీద రకరకాల కామెంట్లు, మిమ్మల్ని తిరగలేం, రాజంపేటలో కక్షలు కారుణ్యాలను లేపుతాం, మేము ఏమైనా చేస్తాం, మీకు అది తెలుస్తామని కొంతమంది ఆయన చుట్టూరు ఉన్న బ్రోకర్ గాడు మహాన్యాయం. ఆయన ఇంటిలో స్టోర్ బియ్యం అన్నం తినేవాళ్ళు, ఆయన ఇంట్లో గుర్రాలకు దాణా వేసేవాళ్ళు, ఆయన కారు వస్తే డోర్ తీసి నమస్కారం పెట్టే వాళ్ళందరినీ నాయకులను చేసి, వాళ్ళందరికీ జగన్మోహన్ దయ వల్ల ప్రతి ఒక్కరికి ఒక విభాగానికి కన్వీనర్లు చేసి వాళ్ళంతా పెద్ద జాతీయ నాయకుల్లాగా ఫీల్ అయిపోయి వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెడితే ఈడెవడో చేతగానుంటాడు, ఈడెవడో భయపడి పారిపోతాడని మీరు అనుకుంటే అది మీ డ్రీమ్, కళ. ఏమంటారు? కళ. అర్ధరాత్రి కూడా కళ. కానీ మీరు ఆలోచించుకోవాలి తప్పితే మీకు భయపడేవాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేడు. మరి ముఖ్యంగా మేడం విజయశేఖర్, మేము ప్రజల తరఫున రాజకీయాలు చేస్తున్నాం, ప్రజల తరఫున పోరాడుతున్నాం, మేము ప్రజా శ్రేయస్సు కోసమే రాజకీయాలకు వచ్చాం. మేము ఏం మాట్లాడినా దానికి మేమేదో తప్పులు చేసినట్టు, మేమేదో రౌడీజం చేసినట్టు, లేదంటే మేమేదో గత గవర్నమెంట్లో అన్యాయం చేసినట్టు మీరు కొన్ని మాట్లాడుతున్నారు. ప్రతి వాటికి సమాధానం చెప్తాం, నాకు అభ్యంతరం లేదు. కానీ మాకు అభ్యంతరం వల్ల ఒకటే, మీ దగ్గర ఉన్న 10 మంది ఏదో మీ స్థాయి ఏదో పెద్ద గొప్పదని మీరంట, అదేదో వైకాపా పార్టీకి ఆయన ఫౌండర్ అంట. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైకాపా పార్టీ స్థాపించి నేనే అంట. కొంతమంది ఇంతకుముందు డగ్గా బదాయిస్తూ ఉన్నారు వైసీపీ గవర్నమెంట్లో, కొంతమంది ఆయన చుట్టూ ఉన్న బ్రోకర్లు. ఆయన ఫౌండర్ మెంబర్ అని, ఈయనే జగన్మోహన్ గారికి సలహా ఇచ్చారని పార్టీ పెట్టమని, ఏం లేకపోతే జగన్మోహన్ భయపడిపోయి పార్టీ పెట్టకుండా కాంగ్రెస్లో కలిపేసేవారని కొంతమంది మాడేవారు. మీరేదో పెద్ద జాతీయ స్థాయి నాయకులని, నెలకు ఒకసారి ఒక మాలేసి గౌతమ్ బుద్ధుడిని ఒకసారి, వివేకానందుడిని ఒకసారి, మీరేదో అందరికి అభయస్థాలు ఇచ్చేవారని మీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళి, కొంతమంది ఫీలింగ్ ఏంటంటే రాయపేటలో జగన్మోహన్ కన్నా మా సారే గొప్పడైన వాళ్ళు కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. అంటే గొప్ప విషయం ఒకటి ఏంటంటే, అలాంటి వ్యక్తులు తయారు చేయడంలో మీరు చాలా గొప్ప వ్యక్తి. సైకోయిజాన్ని వాళ్ళలో ప్రవేశపెట్టి మీ చుట్టూరు ఉన్న వ్యక్తుల్లో వాళ్ళని సైకోలుగా మార్చి మీ భజన చేయించడంలో మీరు చాలా గొప్ప వ్యక్తి, అది ఒప్పుకుంటా. అక్కడ మీ స్థాయి గొప్ప. మీ స్థాయి గురించి, మా స్థాయి గురించి నేను మాట్లాడాను. కొంతమంది మేము చాలా నార్మల్ వ్యక్తులం, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, మేడా వాళ్ళం, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఎప్పుడు స్థాయి గురించి మాట్లాడేవాళ్ళం కాదు. మా పెదవైన
కొడుకు మేడా మల్లికార్జున 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఈ రాజంపేటకి. ఆయన కూడా నేను సపోర్ట్ చేసి భీకరంగా తిరిగా. ఆయన కూడా 10 సంవత్సరాలు ఆయన సత్తాకాడికి ప్రజలు సేవ చేశాడు. కానీ మేము ఎప్పుడు మా స్థాయి గురించి మాడుకోవాలి. నేను ఇదే రాజంపేట కన్నా ముందర పీలేరులో రాజకీయం చేశాను. ఇప్పటికి 4 ఎమ్మెల్యే ఎలక్షన్ చేశారు. ఈయన బాస్, అమర్నాథ్ రెడ్డి బాస్ అని ఫీల్ అయ్యే పెద్దిరెడ్డి రామచంద్ర ఎదుర్కొన్నాయి పీలేరులో. 2009 ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు 2006 జడ్పీటీసీ ఎలక్షన్లో కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర ఎదుర్కొనే చరిత్ర మేడా విజయశేఖర రెడ్డిది. నీ చరిత్రలో కూడా నేను చెప్తా. రెండవది, మా కుటుంబము చాలా సున్నితమైన కుటుంబము, చాలా సర్దుబాటు పోయే కుటుంబం. మేమేమంటే గలాటాలు పోయేవాళ్ళం కాదు. మేడా మల్లికార్జున గారు కావచ్చు, నేను కావచ్చు, మేము గలాటాలకు పోయి ఉన్నట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. రెండవది, మేము ఎవరైనా ఎవరు కనపడినా మామ, అన్న, అయ్యా అని మాట్లాడే వాళ్ళమే కానీ నీ మాదిరిగా బలి తెగించి ఏంద్రా కొడక, వాడోడు ఈడోడు ఒరే మేము మాట. అది మీ స్థాయి. మా స్థాయి ఇది. మేము రైతు కుటుంబం. రెండవది, మా మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ చమర్తి సురేష్ రాజు మీ మీద ఒక శ్వేతపత్రాన్ని పెట్టాడు. అది మీకు చదివారో లేదో, చదివి నాకు సంబంధం లేదు, నేను సైలెంట్గా ఉండాలేమో మీ ఊళ్ళో, దాని మీద కొంచెం స్పందించండి. దాంట్లో మీరు ఎంత గొప్ప వ్యక్తులో, మీ స్థాయి ఏందో ఆయన బాగా రాశాడు. నా నోటితో నేను చెప్తే మీరు ఆత్మహత్య చేసుకోవాలి. మీరు ఏమేమి పనులు చేశారు, ఎక్కడ రాజంపేటకు వచ్చేవాళ్ళు, ఎంత కాస్ట్లీ బండ్లో రాజంపేటకు వచ్చేవాళ్ళు, మీరు చేసిన వ్యాపారాలు ఏందో, మీరు చేసిన గొప్ప పనులు ఏందో, మీరు చేసిన రౌడీజాలు ఏందో. దాని తర్వాత మీరు రాజశేఖర్ పంచం చేరే ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర్ పంచం చేరే ఆయన డోర్లు చేయడము, డోరు మూయడము, ఆయన కారులో దిగంగానే నమస్కారం పెట్టేది. పొద్దున్న 4 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి ట్రైన్లో కడపకు వస్తే 4 గంటలకి చల్లో నిలుపుకొని నమస్కారాలు పెట్టేది. అది మీ స్థాయి. రాజశేఖర రెడ్డి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవడన్నా కావచ్చు, అతని దగ్గర పోయినాడు, వాడు ఎంత ఎక్కడోడన్నా కావచ్చు, నా అనేవాడికి కొంత పుషప్ ఇచ్చినాడు. అది ఆయన గొప్పతనమో లేదో అది ప్రజలు డిసైడ్ చేస్తారు. దాంట్లో నువ్వు ఒకటివి. అసలు ఒకప్పుడు ఆకేపాడులో మనం ఎవరండి, మాకు తెలిసినంతా కూడా పేరు ఒకే పేరు, ఆకేపాటి గోపాలరెడ్డి గారు. మా నాయన కాలం నుంచి కూడా మేము ఆకేపాడులో విన్న పేరు ఒకటే, ఆకేపాటి గోపాలరెడ్డి గారు. ఓపెన్గా మాట్లాడే విషయం. ఆయన పెట్టిన భిక్షతో మీరు రాజకీయ నాయకులు అయ్యారు. ఆయన కొడుకుల్ని మాత్రం పక్కకు తోసేశారు. ఆయనకి కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. మీకున్న సాన్నిహిత్యంతో వైఎస్ రాజశేఖర్తో కావచ్చు, జగన్మోహన్తో కావచ్చు, మీరు చేయగలిగే ఆ శుశ్రూషలు అంటారు దాన్ని, ఏదో సర్వీస్, డోర్ తీసి డోర్ వేసేది, ఆయన బూట్లు మోసేది మాకు చాలా. దాంతో మీరు వీళ్ళని పక్కన నెట్టి మీరు ముందుకు వినారు. పాపము గోపాలరెడ్డి గారి కొడకలకి ఆయన చేత కాదు కాబట్టి, వాళ్ళు చేయలేరు కాబట్టి, అట్లాంటి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయం చేస్తారు. ఆ స్థాయి నుంచి నువ్వు అందరినీ తొక్కుకుంటూ తోసుకుంటూ పైకి పోయి ఈరోజు మా స్థాయి, మేము మిమ్మల్ని విమర్శించే స్థాయి కాదని మాట్లాడితే జనాలు నవ్వుకోరా అమర్నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకటి చెప్తున్నా, నువ్వు ఎవరి దగ్గర ప్రెస్ మీట్ పెట్టించినా నేనే వస్తా ప్రెస్ మీట్. ఎందుకంటే మా స్థాయి కార్యకర్త స్థాయి. మేమేం పెద్ద బడా నాయకులు కాదు, నీ మాదిరిగా జాతీయ నాయకులు కాదు, లేదంటే నెలకోసారి మాలేసే గౌతమ బుద్ధులు కాదు. మేము చాలా చిన్న స్థాయి వ్యక్తులు. కానీ నీకు భయపడేవాడైతే కాదు. అమర్నాథ్ రెడ్డి దురాఘాతాలకు, రౌడీజాన్ని ఎదిరిపోయేవాడి వాడు మేడా విజయశేఖర రెడ్డి. చావుకు అత్యంత సమీపాన చాలాసార్లు పోయించా, నువ్వు కొట్టినా చంపినా సిద్ధంగా ఉండాలి. మీరు అన్నారు కదా ఎవరు మేము తిరగలేమని, రండి మీరు చేయండి, తిరగలేకండి. నన్ను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నారు. మీరేమైనా కలగంటారేమో, మళ్ళా జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు, మేము మళ్ళా రౌడీ చేస్తాం అనుకున్నారేమో. మళ్ళా అది డ్రీమే, కళ. మీ దగ్గర ఉన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడి నేను
టైం వేస్ట్ చేయదలుచుకోవట్లే. మా నాయకులు మాట్లాడతారు, మీ దగ్గర ఉన్న వ్యక్తుల గురించి, మీతోనే మాట్లాడతాం, మీ గురించే మాట్లాడతాం. ఎంతవరకు మాట్లాడతారంటే అమనాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఇది మిమ్మల్ని నాతో ఓపెన్ డిబేట్ పిలిపించే రోజు వరకు మాట్లాడుతూనే ఉంటా. మీరే వచ్చి ఎక్కడైనా సరే, జిఎంసీ క్లబ్లో అయినా సరే, లేదంటే రాజంపేట ప్రెస్ క్లబ్లో అయినా సరే, కడప ప్రెస్ క్లబ్లో అయినా సరే, ఎక్కడైనా సరే మీరు నాతో ప్రెస్ మీట్కి వచ్చేంత వరకు నా మాటల తూటాలు శర పరంపరలుగా మీ మీద ప్రయోగిస్తూనే ఉంటా. దమ్ముంటే కాచుకో. నేను భయపడేవాడిని కాదు, నీ తాటాకు చెప్పులకు బెదిరిపోయేవాడిని కాదు. నువ్వు చాలా మందిని కొట్టించినచ్చు, చాలా మందిని హాస్పిటల్ పంపించినచ్చు, చాలా మందిని ఇబ్బంది పెట్టచ్చు. నా కంఠంలో ప్రాణం ఉండగా, నేను ఇన్నిసార్లు దెబ్బలు తిన్నా, హాస్పిటల్ పోయినా, ఇన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టినా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ప్రజల కోసమే ఉంటా, ప్రజల కోసమే చేస్తా. నీవు చేసే రౌడీ రాజకీయాల్లో సహించే ప్రశ్నే లేదు. గుర్తుపెట్టుకోండి అమనాయుడు గారు. ఆఖరికి ఏదో ఒక రోజు నువ్వే నాతో ప్రెస్ మీట్కి వస్తావు, లైవ్ డిబేట్కి వస్తావు, ఆ రోజు మాట్లాడతాం. అప్పటి వరకు నీ వంది మాదిగలతో, నీ బ్రోకర్గాలతో, నీ చుట్టూ ఉన్న చెంచాగాలతో, నువ్వు రోజు స్టోర్ మీద చేస్తే తినే వ్యక్తులతో, నువ్వు ఎవరినైనా ఇంతవరకు నీ ఇంట్లో ఎవరినైనా కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడావా? నేను ఓపెన్ అడుగుతున్నా వైసీపీ నాయకులందరినీ, అమర్నాథ్ ఇంటి మీరు ఎంతమంది కుర్చీలో కూర్చొని మాట్లాడగలరో చెప్పండి. నా ఇంట్లో, మేడా విజయశేఖర్ ఇంట్లో, లేదు మేడా మల్లికార్జున ఇంట్లో, చెన్నైపల్లిలో ఏ కులం వాడని మేము చూడం, ఏ మతం వాడని మేము చూడం. ప్రతి ఒక్కరిని కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించి కాఫీ ఇచ్చి మేము మాట్లాడతాం. నువ్వెంతమందితో కుర్చీ ఇచ్చి మాడావో నీ ఆత్మసాక్షి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు మాకు నీతులు చెప్పదు. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరి స్థాయి ఏందో. నీ గురించి మాట్లాడిగా చాలా ఉన్నాయి. నేనంత నీచాయంగా దిగజారు, నన్ను దిగదార్చద్దు. నీ గురించి మొత్తం ప్రజలకు చెప్పే రోజు వస్తాదని అనుకోవటా. నేను వచ్చేంత వరకు నన్ను దిగదార్చకండి. దిగదార్చడానికి నీ భయపడను. మేధావి చేసేటట్టు ఈ క్షణమైన ప్రాణం ఉందనే నీకు భయపడేవాడు కాదు. గుర్తుపెట్టుకో అమర్నాథ్. రెండవది, నీ దగ్గరున్న చంచాగాలతో నా మీద మెసేజ్ పెట్టిస్తున్నావు. ఒకటే చెప్తున్నా, నేను సుండుపల్లిలో 2-3 కార్యక్రమాలు చేశాను. ఒకటి, అగ్రహారం గుట్టను ఆ రోజున్న కలెక్టర్, కడప కలెక్టర్ చెరుకూరి హరికరంతో పర్మిషన్ తెచ్చి 30 లక్షల రూపాయలకు డబ్బులు తెచ్చి నేను ఆ గుట్టను శుభ్రం చేయించాను. కారణం, ఆ గుట్ట మీద 140 పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలు ప్రజలకు ఇవ్వాలా అని ప్రజలంతా నా దగ్గరికి వస్తే, ఆ రోజు నేను పార్టీకి ఓట్లు ఇచ్చిన వ్యక్తిగా, వాళ్ళందరికీ నేను కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఆ రోజు నేను ఆ గుట్టని క్లీన్ చేసి పక్కన భూములు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఆ భూములు తోలే. దీని మీద నీ బాస్ అని అనబడే ఎవరు మిథున్ రెడ్డి నా మీద ఎంక్వైరీ చేయించాడు. ఫైలు కలెక్టర్ నుంచి సీసీఎల్ దాకా పోయింది. నీకు తెలియదేమో, ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడ విను అమర్నాథ్. ప్రెస్ మీట్ ఇదే ఫైలు కలెక్టర్ నుంచి సీసీఎల్ దాకా పోయింది. ఎవరైనా నన్ను తప్పు కొట్టాడేమో ఒక్కసారి ఫైల్ చూసుకో. కడప కలెక్టరేట్లో ఉండొచ్చు, లేకపోతే అన్నమయ్య కలెక్టరేట్లో ఉండొచ్చు, లేకపోతే సుండుపల్లి ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది ఫైల్. అది చూసుకోండి. తప్పు పడితే తలకాయ ఇస్తా. నేను ఎవరి భూమి కొట్టేలా. రెండవది, యాజ్ పర్ రూల్ ఆ రోజు అసిస్టెంట్ కలెక్టర్ వికాస్ మర్మట్ ఒక అసిస్టెంట్ కలెక్టర్ ఇచ్చిన పట్టాలవి ఎక్కడైతే మేము గుట్ట శుభ్రం చేశామో, ఆ గుట్ట శుభ్రం అయిన తర్వాత ఆ పట్టాలన్నీ కూడా వికాస్ మర్మట్ అనే ఒక అసిస్టెంట్ కలెక్టర్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. దాని చరిత్ర కాబట్టి ఇంకో ప్రెస్ మీట్ చెప్తా. నేను ఎక్కడ ఒక రూపాయి చెప్తాను. ఎవరింటికి ఒక టీవీ లాగా పేద ప్రజల కోసం, నిమ్న వర్గాల కోసం నేను ఆ పని చేశా. నేను ఎక్కడ డబ్బు తినలా. అట్లా ఏమైనా డబ్బు తిని నిరూపిస్తే చెప్పు, రాజకీయాలకు విశ్రమిస్తా. నేను రాజకీయాల కోసము ఏ గడ్డనే కట్టేవాడిని కాదు. రాజకీయాలే నాకు భవిష్యత్తు కాదు. కేబబట్టి ఉన్నవాడిని ఎక్కడైనా పనిచేసి బతకగలను. కేవలం చంద్రబాబు నాయుడు గారు పెంచారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద నేను 2006లో టీడీపీలో చేరా. పీలేరులో మన ఊరు కాని ఊళ్ళో, జిల్లా కాని జిల్లాలో రాజకీయం చేశా. నువ్వెంత? పీలేరులో రాజకీయం చేశా. నువ్వెంత? నాకు రాజంపేట ఎంత?
నువ్వు అది ఆలోచించుకోవాలా. నువ్వు 10 మంది జనాలు పంపించి బెదిరించగానే బెదిరిపోయాడు వాడు మేధా విషయం. మిగతా లీడర్ లాగా నన్ను ఊహించుకో బ్రదర్. రెండవది, ఇంకా మిగతా ఏవేవో పెడతాను నా మీద. దేనికైనా ప్రెస్ మీట్కి రండి, లైవ్ డిబేట్ సిద్ధం, నేను మాట్లాడదాం. నా తప్పుంటే మనం మాట్లాడతాం, తప్పేంటి? నేనేం అతిథులు కాదు, ప్రజల కోసం పనిచేసేవాడిని. లైవ్ డిబేట్కి రావాలైతే నువ్వు, నీ స్థాయి పెద్దది కదా, అయినా పర్వాలేదు, ఒక్కసారి లైవ్ డిబేట్ కాదు. నీ స్థాయి ఏందో నీకే చూపిస్తా, ప్రజలకు చూపిస్తా. కాబట్టి దయచేసి స్థాయి గురించి మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డి గారు, మీరు ఒక ఎమ్మెల్యే, మంచో కూడా మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఎవరో అంటున్నారు నేనేదో మీకు ఓటేమని చెప్పానని. కాణిపాకానికి వస్తారా? ప్రమాణం చేస్తారా? నేను వస్తా కాణిపాకానికి. కాణిపాకంలో ప్రమాణం చేస్తే ఓకేనా? నేను చేస్తా ప్రమాణం. మీరు ఎవరైనా వస్తారు రండి, ప్రమాణం చేయండి, రాజకీయాలు చూసి ఇస్తా. అసలు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ముందా నెల్లూరులో 30 ఏళ్ళ నుంచి మాకు ఎదురు లేదు, మా బూతులు ఏజెంట్ ఒక ఆయన మాట్లాడాడు. నా డ్రైవర్ గడుచు ఏజెంట్గా అతను బలపడుతున్నారు అందరూ. అమనాడు ఒక పక్క, మేడ రౌనాడు ఒక పక్క, అందరూ బలపడుతున్నారు. అతను ఒప్పుకోవాలి. సాయంత్రం దాకా కూర్చొని ఎలక్షన్ చేసుకొచ్చాడు. సరే ఓట్లు ఎన్నో రాయలేదు, మాకు 15, 20, 30 ఓట్లు వచ్చాయి. అంటే ఎలక్షన్ ఎవరు చేశాడు? అమనారెడ్డి చేశాట, ఇంగ్లీష్ పక్క ఎలక్షన్ కూడా మేడ డిసైడ్ చేశాడు. టంగుటూరులో ఇదే వ్యక్తి ఆ రోజు వెలిసి కూర్చున్నాడు. ఇదే వ్యక్తి, ఈయన పేరు గజ్జల ఇస్రాయిల్. ఆ రోజు వైకాపాకు కూర్చున్న వ్యక్తి. సర్పంచ్ పోటీ నీ దురాగతాల వల్ల, నువ్వు చేసే మోసాల వల్ల బలైన వ్యక్తి. నువ్వు రెచ్చగొట్టావు ఆ రోజు. మేడా వాళ్ళ మీద మీరందరూ తగలాలా, నేను మీకు సపోర్ట్ ఉంటాను, నేను రెచ్చగొట్టాను. ఈయన 10 లక్షలు డబ్బు ఖర్చు పెట్టుకొని బుద్ధులేశ్వరయ్య నాశనం అయిపోయాడు. ఈరోజు అప్పులు పాలైపోయాడు. నీకు అప్పులతో సంబంధం లే అమలారెడ్డి గారు, మీకు అప్పులతో సంబంధం లే. మీకు ఎవడు ఏమైనా అయిపోవచ్చు, మీరు బాగుంటే సంబంధం. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి చెప్పుకోండి నీ గురించి. మేడా మల్లికార్జుని ఎదిరించాలని చెప్పి మేడా మల్లికార్జునుడిని వైసీపీ నుంచి బయటికి పంపాలని అతని టికెట్ లేకుండా చేయాలి. నువ్వు పడిన దురాగతాలు, నువ్వు ఏదో పాంప్లెట్ పంచింది ఏమే రాజంపేటలో, ఇట్లాంటి చిన్నలు గిన్నెలు అన్నీ మాకు తెలుసు. మేమే అమాయకులు కాదు. ఇప్పుడు మంచు, ఇప్పుడు ఎన్ని పంచుతావు? పంచండి. అతను సున్నిత మనస్కుడు కాబట్టి, మల్లికార్జున రెడ్డి గారు సాధు స్వభావి కాబట్టి ఆయన బాధపడింటాడు. మేము అన్నిటికీ తెగించామంట. ఇప్పుడు పంచండి, ఏదో పంచేది మీద. ఎడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, లేదంటే గంటకు ఒక అబద్ధాన్ని చెప్పే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాదు. ఈడు ఉండేది నారా లోకేష్ బాబు. ఆయన దగ్గర అందరి చరిత్రలు ఉంటాయి, అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంటాయి. ఏం చెప్తే అది ఎవరు చెప్తే వాడికి పట్టి చేసేవాళ్ళు కాదు అక్కడ. అసలు గత 5 సంవత్సరాల్లో మేడా మల్లికార్జునుని ఎప్పుడో మీరు పని చేయించగలిగారా? ఒక్క పని చేయించగలిగారా పార్టీలో ఉన్నప్పుడు? అతను ఎంత క్షోభ పెట్టారు మీరు. నువ్వు ఒక పక్క, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక పక్క, వాళ్ళ నాయన రామచంద్ర ఒక పక్క, రకరకాల వ్యక్తులు. ఆయన వస్తాడు రైచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డి, ఆ పక్క నుంచి ఒక ఆయన వస్తాడు కడప నుంచి సురేష్ బాబు. అంతా మీరంతా కూర్చునేది విందు కార్యక్రమం చేసుకునేది ఎస్టేట్లో. కిందన ఏట్లో మీరంతా గుర్రపు సారీలు. ఏడయ్యారు మహారాజులు మీరు నాయన. యాపక్క మీరు హీరోలు, మహారాజులు, దేవుడు తెలియాలి. ఏదో మన డాబర్ వంశమా, లేకపోతే ఏమన్నా గజపతిరాజు వంశమా? మంది ఏ వంశమో జనాలు తెచ్చుకుంటారు. ఆయన మా వద్దు, జనాలు చాలు. దయచేసి కలబెట్టగాకండి, చాలా దారుణం ఉంటుంది పరిస్థితి. మీరు నా గురించి ఏమైనా మాట్లాడుకోండి. ఈరోజు సాయంత్రం రేపు నా గురించి కూడా పెడతారు మీరు ప్రెస్ మీట్. మీరు ఏం మాట్లాడినా నా రోమంతో సమానం. ఏమంటారు? వెంట్రు కంటే బాగోదు పబ్లిక్ ప్రెస్ మీట్లో రోమం. మీ నాయకులే నేర్పించారు నాకు ఆ మాట, నా రోమంతో సమానం. మీరు ఏమైనా మాట్లాడుకున్నారు నా గురించి, భయపడతారు. ఎందుకంటే మా స్థాయి చిన్నది. నేను జనాలతో మామూలుగా జనాలతో మాట్లాడి గ్రౌండ్ మీద నడిచేవాళ్ళు. మీ మాదిరిగా విమానాలు ఎక్కి జగన్మోహన్తో మధ్యస్థ చేసి మొత్తం లేచి ఆంచి మిగతా వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పి వాళ్ళని నాశనం చేసే స్థాయి మాది కాదు.
మేడా కుటుంబం దగ్గర వైసీపీ పార్టీ ఎంత డబ్బు తీసుకున్నారో, ఎన్ని లబ్ధులు పొందినారో, ఎంత ఏమేం చేశారో అది ఇంకో ప్రెస్ మీట్లో మాట్లాడతాయి. ఒకవేళ మేడా రఘునాయుడు గారు ఆయన మా పెద్దనాయుడు కొడుకే, ఆయన ఉండొచ్చు ఈరోజు వైసీపీ పార్టీలో. ఆయన అమాయకుడు చేసి ఆడిచ్చారు. మేడా మల్లికార్జున గారు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశారు మొన్న ఎలక్షన్లో. ఆయన ఒక ఆయన ఏదో మాట్లాడాడు బా ఏందో సుభాష్ సుబ్రహ్మణ్యం గారు అభ్యర్థి మిమ్మల్ని మీరు ఏ పార్టీని అడుగుతారని. మా పార్టీలో ఉన్న ఒకరొకరి వల్లే మేము ఓడిపోయాం, అది అందరికీ తెలుసు. కమ్యూనికేషన్ గ్యాప్, మాకు సుభాష్ గారి కమ్యూనికేషన్ గ్యాప్. ఎవరో ఏదో చెప్పినచ్చు మా మీద. కానీ ఇప్పుడు నాయకులు ఉంది అడగండి, నేను తెలుగుదేశం చేశాను, ఇంకో పార్టీ చేశాను. జనరల్ ఏజెంట్గా నిలుమల తిరిగి వైసీపీ నాయకులు అడగండి, నేను ఏ పార్టీ చేశాను. నేనేమి నాకు సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే నేనేమి ఒక ఇన్సెక్యూరిటీ ఫిలిప్తో మాట్లాడే మాటలు మీరు ఏం మాట్లాడినా ఏ బురద నా మీద చల్లినా నేను తుంచుకుంటాను అనుకోవాలండి. అంతకు 2-3 అంత స్పీడ్లో మీ మీద ఉంటాయి నా మాటల తోటాలు, గుర్తుపెట్టుకోండి. అది నాకేమి రాజకీయం ఉన్నా లేకపోతే పెద్ద ఇబ్బంది ఏమిలే. మిమ్మల్ని రోడ్డు మీద గిడుస్తా. మీరు చెప్పే గౌతమ బుద్ధుడిని, వివేకానందుని రోడ్డు మీద గిడుస్తా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి కళ్ళీలు పెట్టుకొని కార్చర్ వస్తుంది. నన్ను ఏం మాట్లాడినా అది గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. నేను భయపడ్డాడికి మీరు కొడతారా రండి, మీరు ఏం చేస్తారా రండి, మీరు ఏం పీకుతారా రండి. ఇంకెంతకన్నా మాడితే న్యాయ ధర్మంగా మీరు ఏదైనా చేయగలిగితే తెల్ల బచ్చాలు ఉంటారు ఊళ్ళల్లో, వాళ్ళు బెదిరించుకోండి. ఇంకోటి చెప్పాడు ఈ మధ్య నాకు. ఆయన ఇంటికాడ 200 మంది పెట్టుకోవాలంట. ఏ టైంలో ఏ సబ్ కలెక్టర్ వచ్చి ఏ జాయింట్ కలెక్టర్ వచ్చి మొత్తం ఇల్లు కొట్టేస్తాడని. అంత భయపడే పరిస్థితిలో నేను లేను. నేనున్న ఇల్లు పట్టాభూమే, నేను ఖచ్చితంగా న్యాయం ఏంటంటే. మేము చమర్తి సురేష్ రాజు పూర్వీకుల నుంచి భూముల్ని ఆక్రమించుకొని అట్లా ఇంకొకటి ఉన్నాయి. ఇంకా నేను దిగదారి మాట్లాడలేని కొన్ని విషయాలు నాకు కూడా పంపించాడు మా నాయకుడు ఒకడు. ఆయన కట్టిన కళ్యాణ మండపం ఎక్కడ ఆకేపాడు, ఆయన పెద్ద ఎస్టేట్, ఆయన గజపతి వంశం కదా, ఎస్టేట్ పెట్టుకున్నాడు. ఆ ఎస్టేట్లో ఆయన కట్టిన దాంట్లో నాకు ఒకటి పెట్టాడు, మీకు చూపిస్తా. ఇది కళ్యాణ మండపం. దీనికి ఆ పక్క ఏమంటే ఇద్దరు మిల్లు ఉంటాయి. పైన ఒక రేపులతో షెడ్ వేసాడు, అది కళ్యాణ మండపం. ఇంకొకటి స్కూలు, అన్ని ఇద్దరు మిల్లులే. ఇంకొకటి కూడా చెప్పాడు నాకు ఈ మధ్యలోనే. వీళ్ళు సిగలగొండ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒకే పేరుతోనే అమరయ్య, అమర్నాథ్ రెడ్డి, ఇంకొక రకరకాల పేర్లు అయ్యే ఉంటాయి. 16 కోట్ల కుంభకోణం ఉందని సిగలగొండ బ్యాంకులో, మధురు సిగలగొండ బ్యాంకులో 16 కోట్ల కుంభకోణం అని చెప్పాడు. అవి కూడా బయటికి తెస్తాం. నాకు ఆర్టీ వేయడం తెలుసు, నేను చదువుకుంటాడు, బీటెక్ చదివినా, అమెరికా పోయినా, అన్నీ బయటికి తెస్తాం. మొత్తం శర పరంపరలుగా 10 పనులు ఉంటాం, మాకు వేరే పనులు లేవు. తయారు చేసి నచ్చకూడదు. మేము ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తిని తప్పులు చేసినప్పుడు రాజీనామా చేయమనే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కుతోనే గన్నె సుబ్రహ్మణ్య నాయుడు మిమ్మల్ని అడగంగానే చించుతాం. అతను కూడా ఒక ఆయన విశ్వనాథ్ రెడ్డి, ఆయన అంటాడు, ఆయనకు మేడా మల్లికార్జున రెడ్డి గారు 2014 నుంచి 19 ఎమ్మెల్యే ఉన్నప్పుడు 12 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తెస్తే ఆయన కట్టినాడు. ఆయన కూడా తిడతాడు. ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన, నేను పేరు చెప్పలేదు స్వామి, పేర్లు గొప్ప పనిచేస్తాను. ఆయన అంటాడు, రాజంపేట మేము రాసి చేశాం. రాజంపేటలో 2014 నుంచి 19 దాకా జరిగిన అభివృద్ధి గురించి మీకు తెలుసా? ఎంత జరిగిందో అభివృద్ధి? 700 కోట్ల రూపాయలతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట నుంచి సుండుపల్లి దాకా 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినవాడు. వాస్తవం కదా? రండి ఎవడో మొక్కడైతే డిబేట్ రండి ఎవడో. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయం చేసిన గొప్పతనం చెప్పండి. ఇదే ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవాలయాన్ని స్టేట్ ఫెస్టివల్గా మార్చింది
నారా చంద్రబాబు నాయుడు గారు కదా, అక్కడ పంపిణీ స్కీమ్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. ఇదే సుండుపల్లి మండలంలో 120 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కదా. మేడా మల్లికార్జునతో నాతో కాదా? గుడ్డా పక్కన మాటలు మాట్లాడితే మీరు రాజంపేటలో ఏ అభివృద్ధి జరిగినా ఈ మధ్య 20 సంవత్సరాల కాలంలో అది తెలుగుదేశం పార్టీ జరిగింది. కారణం ఏంటంటే ఆ రోజు 10 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ గెలవడం, మేడా మల్లికార్జున మంచి వ్యక్తి, అతనికి మనం హెల్ప్ చేద్దామని నారా చంద్రబాబు గారు అనడం, ఆ రకంగా పరిగెట్టడం జరిగింది. రకరకాల కారణాల వల్ల వైసీపీ పడవచ్చు, జరిగిండొచ్చు, అది వేరే విషయం. కానీ మొన్న మేడా మల్లికార్జున రెడ్డి మొన్న ఏ పార్టీ చేశాడు? 2019లో తెలుగుదేశం పార్టీ కాదు, 2024లో తెలుగుదేశం పార్టీ కూడా హెల్ప్ చేయలేదా? ఊరూరు ఫోన్లు చేసి అందరికి చెప్పలేదా? ఇన్ని రోజులు నేను ఎవరు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడదు, అవసరం వచ్చిన రోజు మాట్లాడదామని కాకుండా ఈరోజు మీరు ఏదో ఆయన సుబ్రహ్మణ్యం గారు అట్ట కామెంట్ చేశారు, ఇట కామెంట్ చేశారు, నేను ఊరూరు ఫోన్ చేశామని చెప్పానంట. నేను అమనాయుడికే పోటీ చేసి సపోర్ట్ చేస్తా, మీరు చేయండి అని ఎవడో చెప్పండి నాకు వచ్చి, ఎవడో ప్రూఫ్ ఉందా? అనుభూతి మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాజంపేటకు వచ్చి నాతో మాట్లాడినాక నేను యాక్టివ్ అంతకు ముందరా నేను సరిపోయినా. ఎందుకంటే మాకున్న కమ్యూనికేషన్ చేస్తాను. ఆ రోజు నుంచి ఎలక్షన్ రోజు వరకు భీకరంగా తిరిగిన నా సాయి శక్తులా ఎలక్షన్ చేశా. ₹1 డబ్బు తగలా నేను, నా దేవుడు ₹1 డబ్బు ఇలా నా సొంత ఖర్చుతో ఎలక్షన్ చేశాను తెలుగుదేశం పార్టీ కాణిపాకం వల్ల. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రామిస్ అది కాణిపాకం. రాంజోడో మొగోడు కాణిపాకంలో చాలా 2005 ఎట్ట మాడినావు, 2011 అట్ట మాడినావు, 2019 ఎట్ట మాడినావు అవి చెప్తూ ఆ స్టోరీలు మేమే ప్రకారం కాదు, నువ్వు చెప్పే స్టోరీలు వినడానికి. ఇప్పుడు చెప్పు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, ఎంతటి సామాన్యుడైనా గొప్ప స్టేజ్కి పోయే కాలం ఇది. ఒకప్పుడు భూస్వాములు నియంత్రిత పోకల్లో నిలిచిన సమాజాన్ని ఈ 30 సంవత్సరాల్లో తిరగరాసిన యువకులు ఉన్నారు, చరిత్రలో తిరగరాసిన యువకులు ఉన్నారు. సాఫ్ట్వేర్ యువకులు కావచ్చు, రకరకాల పనులు బిజినెస్లు చేసి గొప్ప గొప్ప వ్యక్తులైన యువకులు ఉన్నారు. ఈరోజు నేను యువకుడినే, నా స్థాయి చిన్నదే, కానీ చరిత్ర తిరగరాస్తున్నారు. మన ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పేరు చెప్పండి మీరు, రేఖా. ఎవరాని? ఒక డాన్సర్. మన స్థాయి గురించి మాట్లాడితే ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అయింది ఈరోజు. అంతెందుకు మీ నాయకుడు జగన్మోహన్ స్థాయి అయింది. రాజశేఖర్ లేకపోతే మీ జగన్మోహన్ అన్నాడు. చెట్టుకు వేసి చెప్పి కాయలు అమ్ముకునే మా వ్యక్తులు మీరు మాట్లాడట. అసలు జగన్మోహన్కు ఉన్న గొప్పతనం ఏంటి? జగన్మోహన్కు ఉన్న హక్కు ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి 10 నెలలు జైలు పోవడమా? లేదంటే 1,00,000 కోట్లు దొబ్బేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమా? లేదంటే 13 లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం దేశమంతా రాష్ట్రం అంతా అందరికీ పంచి దాని జోబులు వేసుకొని కోట్లు సంపాదించి ప్యారిస్లో ఇంగ్లాండ్లో డబ్బులు పెట్టి మొత్తం సర్వనాశనం చేయడమా? మీకున్న హక్కు ఏంటి? మీ స్థాయి ఏంటి? చాలాసేపు మాడగలదు, ఒకరోజు పడుతుంది. కాబట్టి స్థాయి గురించి మాట్లాడుతూ దయచేసి అందరికి కూడా విన్నవిస్తున్నా, చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నా. స్థాయి రాజకీయాలే మీరు ఓపెన్ డిబేట్కి వచ్చినా సిద్ధం. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, సమ్మరీ, మీరు ఎక్కడైనా సరే ఓపెన్ డిబేట్కి వచ్చినా సిద్ధం మాట్లాడడానికి. నా తప్పులేందో, మీ తప్పులేందో, మీరు చేసిన దురాఘాతాలు ఏందో, నేను చేసిన దురాఘాతాలు ఏందో, మేడా కుటుంబం ఏందో, ఆగపాడి మా అమ్మనాడు ఏందో, ఎవడైనా రెడీ. నేను మల్లికార్జునుడితో సరఫరా కూడా మాట్లాడతా అవసరం అయితే. మేమే భయపడం. ఒకవేళ మా కుటుంబంలో ఒకరు ఉండొచ్చు, లేదంటే ఒక వ్యక్తి వైకాపాలో ఉండొచ్చు, ఓకే పెట్టుకోండి, మాకే అభ్యంతరంలే. బట్ మేము ఉన్నాం తెలుగుదేశం పార్టీకి దండగా ఎప్పటికీ ఉంటాం. నేను మల్లికార్జునుడు ఎప్పటికీ పార్టీకే ఉంటాం. ఒకవేళ మల్లికార్జునుడు ఒకవేళ కొన్ని కారణాల వల్ల వాళ్ళ తమ్ముడు ఇబ్బంది పెడితే పోవచ్చు, నేనైతే అడిగిపోను, టీడీపీగా ఉంటా. లేదు మల్లికార్జున గారు కలిసి ఇద్దరం కలిసి మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ తరఫున. మేము భయపడం. నీ సత్తా ఎందుకు తెలుసు, అంత ఈజీగా అనుకో మేడం విషయం. థ్యాంక్ యూ.